గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్. ఓకే, సో ఫస్ట్ మనము క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏంటి, అసలు ఏంటి ఈ చాప్టర్, మనకి ఫస్ట్ అసలు ఏదైనా ఒక చాప్టర్లోకి వెళ్ళి క్వశ్చన్స్ చేసే ముందు ఈ చాప్టర్ మీనింగ్ ఏంటి, మనకి చేసిన క్వశ్చన్స్ కాకుండా ఇంకేదన్నా క్వశ్చన్ వచ్చినా సరే మనం చెయ్యాలి అంటే మనకి ఎగ్జామ్లో ఫైండ్ ద గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అని చెప్పేసి అడిగారనుకోండి, మనకి వెంటనే మైండ్లోకి రావాలి, ఓహో గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఇది అని. ఓకే, అప్పుడే మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలము. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్లో కొన్ని ఫిగర్స్ ఇస్తారండి. ఓకేనా, వాటిని మనం గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఎన్ని గ్రూప్స్గా అంటే వాటి యొక్క ఓరియంటేషన్, షేప్ అండ్ రిప్రజెంటేషన్, డిజైన్స్, ఆ ఫిగర్లో ఉన్న ఎలిమెంట్స్ని బట్టి డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. సిమిలర్ ప్రాపర్టీగా ఉన్నాయన్నీ ఒక గ్రూప్లో పడేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చే క్వశ్చన్ డయాగ్రామ్లో 8 ఫిగర్స్ ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఇచ్చిన వాటిని ఇన్ని గ్రూప్స్గా డివైడ్ చేయాలని ఏమి డిఫైన్ చేయలేము. వాటి యొక్క రిప్రజెంటేషన్, ఓరియంటేషన్, వాటి యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ని బట్టి మనము ఇన్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 9 డయాగ్రామ్స్ ఉన్నాయండి, 9 ఫిగర్స్ ఉన్నాయి ఇచ్చిన డయాగ్రామ్లో. సర్కిల్స్ 4 ఉన్నాయనుకోండి, 4 వచ్చేసి ఒక గ్రూప్. ఓకేనా, అలానే ఇంకా మనకి మిగిలిపోయింది 5 ఫిగర్స్ కదా, మొత్తం 9 ఫిగర్స్లో 2 వచ్చేసి ట్రయాంగిల్స్ ఉండొచ్చు, మిగతా 3 వచ్చేసి స్క్వేర్స్ ఉండొచ్చు. ఈ గ్రూప్లో ఇన్ని నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఉండాలని ఏం లేదు, సిమిలర్గా ఉన్నాయన్నీ ఒక గ్రూప్లో ఒకటే ఉండొచ్చు. ఓకే, ఇలా అన్నమాట. మనము వెంటనే గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అనగానే మైండ్లోకి రావాల్సింది, ఓహో సిమిలర్గా ఉన్నవన్నిటిని ఒక గ్రూప్లో వేస్తాము. ఆ సిమిలర్ అంటే ఏంటంటే షేప్ని బట్టి ఉండొచ్చు, ఓరియంటేషన్ని బట్టి ఉండొచ్చు, ఆ ఫిగర్లో ఉన్న ఎలిమెంట్స్ని బట్టి ఉండొచ్చు, డిజైన్ని బట్టి ఉండొచ్చు. దానిని బట్టి మనము సిమిలర్ ప్రాపర్టీగా ఉన్నాయి ఇవన్నీ ఒక గ్రూప్లో పడేద్దాము. ఈ గ్రూప్లో ఇన్నే ఉండాలని ఏం లేదు, 2 అయినా ఉండొచ్చు, సింగిల్గా ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో ఇలా మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తాం ఇచ్చిన ఫిగర్స్ని. అది గుర్తుంటే ఇక ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలం అనమాట. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇదండి ఇచ్చిన క్వశ్చన్. మనకి ఈ క్వశ్చన్స్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇవి A, B, C, D ఇలానే ఇస్తారు ఎగ్జామ్లో. అయితే ఎగ్జామ్లో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో 9 ఫిగర్స్ ఇచ్చారు కదా, ఒక్కోసారి 7 ఇవ్వచ్చు, ఒక్కోసారి 5 ఇవ్వచ్చు, ఒక్కోసారి 8 ఇవ్వచ్చు, ఒక్కోసారి 10 ఇవ్వచ్చు. ఓకేనా, అయితే మనకి ఈ ఇచ్చిన దాన్ని బట్టి సిమిలర్గా ఉన్నవన్నీ ఒక గ్రూప్లో పడేస్తాము. అయితే ఇప్పుడు ఈ 9 ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను, సిమిలర్గా ఉన్నవి ఒక గ్రూపు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేశారు, దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు, 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఓకే, సో అంటే 4 పార్ట్స్గా ఉన్నాయన్నీ ఒక గ్రూప్ చేయొచ్చు కదా. సారీ, ఓకే, అలానే సింగిల్ పార్ట్ స్క్వేర్, సర్కిల్ ఒక గ్రూప్. అలానే 2 పార్ట్స్గా ఉన్నాయి ఒక గ్రూప్. ఇది ఒక 2 పార్ట్స్, ఇది ఒక 2 పార్ట్స్, ఇది ఒక 2 పార్ట్స్, ఇది సింగిల్ పార్ట్. ఓకేనా, హోల్ హెక్సాగన్, హోల్ సర్కిల్, హోల్ స్క్వేర్ వచ్చేసి నేను ఒక పార్ట్ అనుకుంటున్నాను. 1, 7, 8 హోల్ సర్కిల్, హోల్ హెక్సాగన్, హోల్ స్క్వేర్ ఒక గ్రూప్ అనుకుంటున్నాను. 4 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి చూసారా, 2, 4, 9 ఒక గ్రూప్ అనుకుంటున్నాను. తర్వాత 2 పార్ట్స్గా ఉన్నాయి చూసారా, 3, 6, 5 3, 6, 5. ఓకే, ఇప్పుడు 178, 249, 365 178, 365 అన్న 356 అయినా ఇవన్నీ ఒక గ్రూపే కదండి, 249. సో ఏ ఆప్షన్ అండి, ఆప్షన్ బి. ఇలా మనకి ఇచ్చిన ఫిగర్స్ని ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి బాగా. ఎలా అంటే వాటి యొక్క ఇప్పుడు మనకి 9 ఫిగర్స్ ఇచ్చారు. సో 9 ఫిగర్స్ ఇస్తే ఒకవేళ సర్కిల్స్ వైజ్ గ్రూప్ చేద్దాము అంటే ఇప్పుడు ఇవి 2 సర్కిల్స్, స్క్వేర్స్ అన్నీ ఇవి, లేదంటే మళ్ళీ ట్రయాంగిల్, అలా మనకి ఏవేవో గ్రూప్స్ అవుతున్నాయి. బట్ ఆప్షన్స్లోకి వెళ్తే ఓన్లీ 3 గ్రూప్స్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ప్రతి గ్రూప్లో ఫిగర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. మనం ఆప్షన్స్ని కూడా ఫాలో అవ్వాలి, మనం ఇష్టమైనట్టు గ్రూప్స్ని చేయకూడదు. ఓకేనా, ఆప్షన్స్ని ఫాలో అవ్వాలి. అలాగే ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ యొక్క సిమిలర్ ప్రాపర్టీ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ఓకే, సరే, ఇప్పుడు ప్రతి గ్రూప్లో 3 ఫిగర్సే ఉండాలి, 3 గ్రూప్స్. సో అలాగా మనం మంచిగా చూసుకుంటే హోల్ ఫిగర్, ఓకేనా, హోల్ షేప్, హోల్ సర్కిల్, హోల్ హెక్సాగన్, హోల్ సర్కిల్, ఇవన్నీ మొత్తం టోటల్ 1 పార్ట్ మొత్తం ఉంది ఒకటే కదా. సో అవన్నీ నేను ఒక పార్ట్ చేశాను. తర్వాత 2 పార్ట్స్ ఉన్నాయన్నీ ఒకటి. ఓకే,
తర్వాత 4 పార్ట్స్ ఉన్నాయన్నీ ఒకటి చేశాను. అలా మీరు ఆప్షన్స్ వైజ్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి ఐడియా రాలేదనుకోండి, ఎలా డివైడ్ చేయాలి ఈ గ్రూప్స్‌గా, ఇక్కడ ఏముంది సిమిలర్ ప్రాపర్టీ, ఏముంది ఓరియంటేషన్ ప్రకారమా, జియోమెట్రికల్ షేప్ ప్రకారమా, లేదంటే రొటేషనా ఏంటి అని చెప్పేసి మనకు ఐడియా రాలేదనుకోండి, వెంటనే ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 1, 2, 4 చూసామనుకోండి, 1, 2, 4 ఏమన్నా అసలు పొంతనుందా? ఇక్కడ 4 పార్ట్స్, ఇక్కడ 4 పార్ట్స్ ఇక్కడ. ఓకేనా? అలా మనకి ఏమీ ఐడియా రాదు. అలా మనకి ఒక్కొక్కసారి ఏం ఐడియా రానప్పుడు మన దగ్గర టైం ఉంటే ఈజీగా ఆప్షన్స్ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా ఈ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్లో ఆప్షన్స్ వైజ్ కంటే ఇక్కడ మనకి ఒక్కసారి వన్స్ నీట్గా ఇవన్నీ అబ్జర్వ్ చేసామంటే ఈజీగా ఏం లేదండి, చేస్తే హోల్ ఆ పార్ట్స్ని బట్టి చేస్తారు. పార్ట్స్ ఓకేనా? అంటే ఒక డయాగ్రామ్ని, ఒక షేప్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు అలా చేస్తారు. లేదంటే సర్కిల్స్ వైజ్, స్క్వేర్స్ వైజ్, ట్రయాంగిల్స్ వైజ్ చేస్తారు. లేదంటే అక్కడ డాట్స్ పెడతారు లోపల, డాట్స్ వైజ్. లేదంటే కట్టింగ్స్ని బట్టి అలా మనకి డిజైన్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ షేప్స్ ఓకేనా, వాటి మీద ఇక డయాగ్రామ్స్ అంటే అలా మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రాంబస్ లోపల సర్కిల్ ఉంది, అలానే స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది, అలానే ఇక్కడ రెక్టాంగిల్ లోపల సర్కిల్ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ సర్కిల్ ఇన్సైడ్ ఉన్నాయి, సర్కిల్ ఇన్సైడ్ ఉన్నాయి. అలానే అంటే ఇప్పుడు ఈ 1, 4, 7 సర్కిల్ ఇన్సైడ్ ఉన్నాయి, సర్కిల్ ఇన్సైడ్. సో ఇప్పుడు అలానే సర్కిల్ అవుట్ సైడ్ ఉన్నాయి చూద్దాం, సర్కిల్ అవుట్ సైడ్. సో ఈ సర్కిల్, ఈ స్మాల్ సర్కిల్ ఇన్సైడ్ ఈ 1, 4, 7లో ఉన్నాయి. స్మాల్ సర్కిల్ అవుట్ సైడ్ 2, 6, 9లో ఉన్నాయి. తర్వాత చూడండి ఈ 3, 5, 8లో 3, 5, 8 3, 5, 8 కర్వ్ ఉంది చూసారా? కర్వ్ అంటే ఇచ్చిన డయాగ్రామ్కి ఇలా ఒక కర్వ్ ఉంది చూసారా? సో అంటే 3, 5, 8 1, 4, 7 3, 6, 9 2, 6, 9 ఎక్కడుందో చూసుకోండి. ఓకేనా? 1, 2, 4 కాదు, 9, 7, 6 9 కాదు, 1, 4, 7 2, 6, 9 అండ్ 3, 5, 8 ఏంటండి? ఆప్షన్ డి. ఓకేనా? సో మనకి 9 ఫిగర్స్ ఇచ్చారు. 9 ఫిగర్స్ ఇచ్చిన తర్వాత నేనేం చూస్తానంటే ఫస్ట్ ఆప్షన్స్ చూస్తా. ఓకేనా? ఆప్షన్స్ చూస్తే 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ప్రతి గ్రూప్లో 3 ఎలిమెంట్స్, 3 ఫిగర్సే ఉన్నాయి. ఓకేనా? ఈక్వల్గా డివైడ్ చేశారు. సో అలా డివైడ్ చేయగానే నాకు ఇక్కడ ప్రతి దాంట్లో ఇన్సైడ్ ఉంది స్మాల్ సర్కిల్ కొన్నిటిల్లో. సో అవన్నీ ఒక గ్రూప్గా అనుకున్నాను. ఓకేనా? కొన్ని ఫిగర్స్లో ఆ స్మాల్ సర్కిల్ అవుట్ సైడ్ ఉంది. సో అవన్నీ ఒక గ్రూప్ అనుకున్నాను. ఓకే, తర్వాత కొన్ని ఫిగర్స్లో కర్వ్ వచ్చింది చూసారా, ఇలా ప్రతిదానికి ఇలాగా. ఓకే, అవన్నీ ఒక గ్రూప్ అనుకున్నాను. అప్పుడు చెక్ చేసుకున్నాను. ఓకేనా? అలా మనకి ఐడియా రావాలి. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఐడియా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ లైన్స్ వైజ్ డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొన్నిటిల్లో 2 లైన్స్ ఉన్నాయి, కొన్నిటిల్లో 3 లైన్స్ ఉన్నాయి, కొన్నిటిల్లో 4 లైన్స్ ఉన్నాయి. మళ్ళీ అనుకోవచ్చు మేడం క్లోజ్డ్ అండ్ ఓపెన్ డయాగ్రామ్స్గా, ఓపెన్ ఫిగర్స్గా డివైడ్ చేయొచ్చు కదా అని. డివైడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ కూడా ఆప్షన్స్లో 3 గ్రూప్స్గానే డివైడ్ చేశారు. ఒక గ్రూప్లో 3 ఫిగర్స్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇప్పుడు మనము లైన్స్ వైజ్ డివైడ్ చేస్తే, అదే ఓపెన్ ఫిగర్స్ అండ్ క్లోజ్డ్ వైజ్, ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో అప్పుడు 3 రావు కదా, అందుకని చెప్పేసి దాన్ని తీసుకోవడానికి లేదు. అందుకని నేను నెంబర్ ఆఫ్ లైన్స్ వైజ్ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి 2 లైన్స్, ఇది కూడా 2 లైన్సే కదా. ఓకేనా? సో ఇది కూడా 2 లైన్సే కదా. 1, 2, 3. ఇప్పుడు మళ్ళీ నేను అన్ని చెక్ చేసే బదులు 1, 2, 3 ఎక్కడైనా ఇక్కడే కదా ఉంది, ఇంకా దీన్ని పెట్టేయొచ్చు కదా. మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు? ఇప్పుడు ఎందుకంటే ఇంకా దేంట్లో అయినా 1, 2, 3 ఉందా? లేదు కదా. సో ఇలా మనము ఒక్కొక్కసారి అన్ని ప్రతి గ్రూప్ని ఫైనలైజ్ చేయకుండా ఒక గ్రూప్ కానీ కన్ఫర్మ్ అయిందనుకోండి, అది ఎక్కడ రిపీట్ అవ్వలేదు అనుకోండి, ఈ 1, 2, 3 ఇంకో ఆప్షన్లో ఎక్కడైనా రిపీట్ అయిందా? లేదు కదా. సో ఇంకా ఆప్షన్ ఏ కరెక్ట్. అలా ఫాస్ట్గా వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోవాలి. ఓకే, సరే మీకోసం ఇక్కడ మనకి ఎగ్జామ్ కాదు కాబట్టి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్ కదా, 3 లైన్స్. ఇది 3 లైన్స్, ఇది 3 లైన్స్. సో 4, 5, 6. ఓకే, కలర్ మారుస్తాను మీకోసం, అంటే ఐడెంటిఫై చేయడానికి.
4 5 6 3 లైన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 4 లైన్స్, ఇక్కడ వచ్చేలేకి ఇది 4 లైన్స్, ఇది వచ్చేలేకి ఇక్కడ లైన్ ఉంది కదా 4 లైన్స్. సో 4 4 4 ఇది వచ్చేసి 4 లైన్స్, సారీ 4 లైన్స్, ఇది వచ్చేసి 3 లైన్స్, ఇది వచ్చేసి 2 లైన్స్. సో ఇప్పుడు చూడండి 7 8 9 4 5 6 1 2 3 మీకోసం నేను మళ్ళీ చెప్పాను, అంతేగాని ఇలా ఎగ్జామ్లో మనకి 1 2 3 అని మనము 2 లైన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక గ్రూపు అది మళ్ళీ రిపీట్ అవ్వకపోతే వెంటనే మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, అది పెట్టేసి ఆప్షన్గా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు చూద్దాం, 9 డయాగ్రామ్స్ ఇచ్చారు. సో 9 డయాగ్రామ్స్లో ఇప్పుడు కూడా మనము ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. సో ఇక్కడేమో ఒక యారో ఉంది, యారో అంటే ఇప్పుడు నేను దీన్ని కూడా ఒక 3 లైన్స్గా డివైడ్ చేయొచ్చు కదా. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ నాకు క్లోజ్డ్ అండ్ ఓపెన్గా చేయలేము. సో ఇక్కడ క్లోజ్ అయింది అనుకుంటే అక్కడ కూడా ప్రతి ఆప్షన్లో ఆప్షన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆప్షన్లో ఎన్ని గ్రూప్స్గా ఉన్నాయి, గ్రూప్లో ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్లో 3 గ్రూప్సే ఉన్నాయి ప్రతి ఆప్షన్లో, అలానే ఆ గ్రూప్లో 3 ఫిగర్స్ ఉన్నాయి. క్లోజ్డ్ అనుకుంటే ఇవి 2 మాత్రమే క్లోజ్డ్ అయి ఉన్నాయి, మళ్ళీ మూడోది లేదు కదా. సో క్లోజ్డ్గా వెళ్ళకుండా ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ వైజ్ వెళ్దాము. సో ఇక్కడ ఇది ఒక 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ అండి, 3 లైన్స్, ఇది 3 లైన్స్, నెక్స్ట్ 3 లైన్స్ ఉంది చూడండి, ఇది 3 లైన్స్. సో 1 2 4 1 2 4 దేంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేయలేను. ఇప్పుడు నేను ఇందాకట్లాగా ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేసా వెంటనే, కానీ ఇప్పుడు ఇక్కడ 1 2 4 1 2 4 రిపీట్ అయింది. అయితే సి కాదు, ఏ కాదు, ఎందుకంటే 1 2 4 లేదు కాబట్టి. సో సి కూడా అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా, సో 1 2 4 ఇక్కడ కూడా ఉంది, ఓన్లీ ఏ కాదండి, ఎందుకంటే 1 2 4 అనేది లేదు కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మనము 3 లైన్స్ చూసాం కదా, ఇప్పుడు మనము ఒక 4 లైన్స్ చూద్దాం. సో 1 లైన్ 2 లైన్ 3 లైన్ 4 లైన్, ఇది 4 లైన్. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 లైన్. సో 8 వేరే కలర్ తీసుకుందాం. సో 8 అండ్ 3 అండ్ 5 3 5 8 దేంట్లో ఉందో చూడండి. సో 3 5 8 ఇది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మిగతాయన్ని రాంగ్. ఓకేనా, సో 1 2 4 అనేది వచ్చిన వెంటనే మనకి ఇంకెక్కడ రిపీట్ అవ్వలేదు అనుకోండి, వేరే ఆప్షన్లో ఆ 1 2 4 గ్రూపు వెంటనే ఆప్షన్ పెట్టేయచ్చు, కరెక్ట్ ఆప్షన్ అది అని. బట్ ఇక్కడ ఏమైంది, 1 2 4 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది ఆ గ్రూప్స్. సో ఈ 1 2 4 అనేది ఒక గ్రూప్ అని ఇక్కడ ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో ఉంది. సో వెంటనే పెట్టేయగలమా, లేదు. సో ఈ ఆప్షన్ అవ్వడానికి, ఈ ఆప్షన్ అవ్వడానికి, ఈ 3 ఆప్షన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వెంటనే మనం ఇంకొక వేరే గ్రూప్ కోసం వెళ్ళాలి. సో 3 ఎలిమెంట్స్ చెక్ చేసాం. నేను 4 అనేవి ఏవేవి గ్రూప్గా ఉన్నాయి. సో 4 ఇక్కడ చూడండి, ఇక్కడ 4 లైన్స్ చూడండి ఎలా వచ్చాయని, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, 4 లైన్స్. సో ఇక్కడ 1 2 3 4 లైన్స్. సో నెక్స్ట్ 1 2 3 4 లైన్స్. ఓకే, అలా మనము ఇంకా నెక్స్ట్ మిగతావి 5 లైన్స్ అనమాట. అలా డిసైడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మేడం ఇది చూడగానే మీరు లైన్స్ వైజ్ ఎలా వెళ్ళారు, అలా ఎవరు చెప్పరండి, మనకేమి కింద డైరెక్షన్స్ ఏమి ఇవ్వరు. సో లైన్స్ వైజ్ గ్రూప్స్ చేయండి అని మనమే డిసైడ్ అవ్వాలి. ఇవి ఏమన్నా ట్రయాంగిల్స్ వైజ్ వెళ్ళగలమా, స్క్వేర్స్ వైజ్ వెళ్ళగలమా, క్లోజ్ డయాగ్రామ్స్ వైజ్ వెళ్తే ఓన్లీ ఇక్కడ సరే అనుకోవచ్చు, మేడం ఇదొక క్లోజ్ అయింది, ఇదొక క్లోజ్ అయింది, ఇదొక క్లోజ్ అయింది, ఇంకా మిగతా అన్ని ఓపెన్ కదా, అవన్నీ ఒక గ్రూప్ అవ్వాలి కదా క్లోజ్ ఓపెన్గా వెళ్తే. సో అందుకని మనకి 3 గ్రూప్స్గా డివైడ్ అవ్వాలంటే లైన్స్ వైజ్ వెళ్తేనే అవుతాయి. 3 లైన్స్ ఒక గ్రూపు, 4 లైన్స్ ఒక గ్రూపు, 5 లైన్స్ ఒక గ్రూపు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి ఇక్కడ 9 ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెంటనే ఇది ఈ 7 9 3 ఒక గ్రూప్ అంటాను, ఎందుకంటే ఇప్పుడు చూడండి అలా మనకి జీబ్రాస్ లాగా లైన్స్ ఉంది, 3 9 7 కదా. సో ఇది ఎక్కడైనా రిపీట్ అయిందేమో చూద్దాము. 3 9 7 3 7 9 అన్నా 3 9 7 అన్నా ఒకటేనండి. సో 3 7 9. ఇప్పుడు ఇంకెక్కడైనా 3 7 9 ఆర్ 9 3 7 ఆర్ 7 3 9 ఎక్కడైనా ఉందా అండి, లేదు. సో వెంటనే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేయచ్చు. అర్థమైందా, అక్కడ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం మళ్ళీ వేరే గ్రూప్ ఏంటి అని చూడాల్సిన అవసరం లేదు. ఇలా ఈజీగా ఆప్షన్స్ ద్వారా వెళ్ళినప్పుడు మనం చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేస్తాము. సో నేను వెంటనే చూడగానే చెప్పాను ఇవన్నీ ఒక విధంగా ఉన్నాయి, నేను 3 7 9 ఒక గ్రూప్ చేస్తాను అని. సో 3 7 9 దీంట్లో మాత్రమే ఉంది, ఇంక వేరే దాంట్లో ఉందా, లేదు. ఓకే, సరే ఇప్పుడు మీకోసం ఇది ఎగ్జామ్ కాదు కాబట్టి క్రాస్ చెక్ చేద్దాం. 1 6 8. సో 1 6
8. ఎందుకు తెలుసా ఇవి 1 6 8? సో ఇది కొంచెం ఇలా కరువుగా ఉందా, ఇది కరువుగా ఉందా, ఇది ఇక్కడ కరువుగా ఉందా, సో అందుకని. నెక్స్ట్ ఇంకా మిగతా ఎన్ని స్ట్రైట్ లైన్స్. ఓకే, ఈ 4 5 2 అలా అనమాట. సో ఇక్కడ మీరు ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇక్కడ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చండి, 2 4 5 ఆర్ 4 2 5 ఆర్ 4, అవన్నీ గ్రూప్స్. కామా పెట్టామంటే ఏది ఎటైనా ఉండొచ్చు, ఇదే ఆర్డర్ ఉండాలని ఏముంది, జస్ట్ ఆ నెంబర్ కలిగి ఉన్న ఫిగర్స్ అనేవి ఒక సిమిలర్ ప్రాపర్టీని కలిగి ఉన్నవి అని. ఓకేనా, సిమిలర్గా ఉన్నాయి. ఈ 2 4 5 అనేవి సిమిలర్గా ఉన్నాయి, 3 7 9 అనేవి సిమిలర్గా ఉన్నాయి, అలానే 1 6 8 అనేవి సిమిలర్గా ఉన్నాయి. సో ఈ 3 7 9 సిమిలర్గా ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్రాపర్టీ ఏంటి, ఇవన్నిటికీ ఇలా క్రాసింగ్స్ ఉన్నాయి. దీనికి ఏం ప్రాపర్టీ, 2 4 5కి ఇవన్నీ స్ట్రైట్ లైన్సే ఉన్నాయి. సో 1 6 8కి సిమిలర్ ఏంటి, ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ ఉంది. సో అదనమాట, అలా చూసుకోవాలి. అయితే ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా, చూసారా, వన్స్ జస్ట్ నేను ఈ 3 7 9ని కనిపెట్టగానే ప్రాబ్లం అయిపోయింది. అంత ఈజీగా ఇస్తారు ఒక్కోసారి ఆప్షన్స్, ఎక్కడ రిపీట్ అవ్వలేదు. ఎక్కడ రిపీట్ అవ్వకపోతే ఇంకా అదే కదా ఆప్షన్. ఓకేనా, అంటే ఆ గ్రూప్ ఇంకెక్కడ రిపీట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా 3 7 9 అనేది ఒక గ్రూపు, ఇంకెక్కడ రిపీట్ అవ్వలేదు ఆ గ్రూప్ ఏ ఆప్షన్లో, ఇంకా అదే ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. సో ఇది ఒక డిజైన్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఈ డిజైన్స్ వైజ్ మనం ఒక గ్రూప్ని డిసైడ్ చేద్దాము. సో నేను చూస్తుంటే నాకు ఇలా ఇలా ఒక షేప్ ఉన్నాయి చూసారా, ఇలా మనము కూజాలాగా ఇలా పట్టుకుంటాము. సో అవన్నీ ఒక గ్రూప్ పెట్టేసుకోవచ్చు కదా, ఈ 8 5 2. సో 2 5 8 చూడండి, మనం ఇంకా ఆప్షన్స్ ద్వారా ఈ 2 5 8 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఖచ్చితంగా ఈ బి కాదు, సి కాదు. ఇప్పుడు మనం వెంటనే ఫైనలైజ్ చేయలేము ఆన్సర్. సో ఇంకొక దాని నుంచి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ 1 4 7 ఒక విధంగా ఉన్నాయి, మళ్ళీ ఈ 3 6 9 ఒక విధంగా ఉన్నాయి. డిజైన్స్ అండి ఇవన్నీ, ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ చూసారా, మనం ఇలా పట్టుకుంటాం వాటర్ పోసుకోవడానికి కానీ కూజాలు అలాగా, అవన్నీ ఇలా. ఇవేమో ఫ్లవర్ వాజ్ లాగా. ఓకేనా, సో 1 4 7 1 4 7 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నేను ఎలా డిసైడ్ చేశాను, ఇవేమో మనకి ఫ్లవర్ వాజ్ లాగా. ఓకే, ఇది ఒక షేప్లో ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడేమో ఈ షేప్కి ఈ పక్కన ఇలా వచ్చింది హ్యాండిల్ లాగా, అందుకని హ్యాండిల్ వచ్చినవన్నీ ఒక గ్రూపు. అలానే ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నీ ఒక గ్రూపు. అలా మనకి సాటిస్ఫై అయింది ఏ ఆప్షన్, ఓన్లీ ఆప్షన్ ఏ. ఓకే, అలా గ్రూప్స్గా డివైడ్ చేయాలి, చూడగానే మనకు ఐడియా రావాలి. సో ఇవన్నీ ఒక డిజైన్, ఇవన్నీ ఒక డిజైన్, ఇవన్నీ ఒక డిజైన్ అని అలా ఐడియా రాగలిగితేనే మనకి ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. నాన్ వెర్బల్ రీజనింగ్లో మనం టైం సేవ్ చేసుకోగలము. మన అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉంటే, మనం ప్రాక్టీస్ ఎక్కువగా చేసుంటే, ఏదైనా ఒక డయాగ్రామ్ చూడగానే మనం వెంటనే అబ్జర్వ్ చేయగలిగి ఫైనలైజ్ చేయగలిగితే విత్ ఇన్ సెకండ్స్ అండి, విత్ ఇన్ సెకండ్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి 3 సర్కిల్స్, ఇక్కడ 3 సర్కిల్స్, ఇక్కడ 3 సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ ఇదేమో 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది, ఇది పార్ట్స్గా డివైడ్ అయ్యింది, ఇది పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఇవన్నీ సింగిల్ డయాగ్రామ్ ఉన్నాయి. ఇంతే కదండి, అదే కదా అక్కడ. సో సింగిల్ డయాగ్రామ్ ఉంది చూసారా, ఇవన్నీ ఒకటి. నెక్స్ట్ 4 పార్ట్స్గా డివైడ్ అయింది చూసారా, ఇవన్నీ ఒక గ్రూప్. సారీ, నెక్స్ట్ 3 సర్కిల్స్ 3 సర్కిల్స్ 3 సర్కిల్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ ఒక గ్రూపు. సో 1 5 9 1 5 9 ఇక్కడ ఓన్లీ ఆప్షన్ డిలో మాత్రమే ఉంది. ఓకేనా, 1 5 9 3 4 8 3 4 8 అండ్ 2 6 7 2 6 7. ఓకే, సో వెంటనే మేడం ఎలా డివైడ్ చేస్తుంది అది ఎవరికైనా క్వశ్చన్. నాకు రాలేదే ఐడియా, ఏం లేదండి, ఇప్పుడు దాకా క్వశ్చన్స్ విన్నాం కదా. సో చూసాము, ఇక్కడ మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి కొన్ని. సో అవన్నీ ఒక గ్రూప్ చేయండి, అంటే పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. సింగిల్ డయాగ్రామ్ ఉంది, సింగిల్, ఇంకా హోల్ డయాగ్రామ్ ఆంతరే వదిలేశారు, అవన్నీ ఒక గ్రూపు. సర్కిల్స్ చూసారు, ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3, వాటిని ఎలా అయినా పెట్టనివ్వండి. 3 సర్కిల్స్ 3 సర్కిల్స్ 3 సర్కిల్స్ ఉన్న గ్రూప్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఫిగర్ ఆర్ సిమిలర్ టు క్లాస్ 1 ఫిగర్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్లో క్లాస్ 1 అని క్లాస్ 2 అని రెండు ఇచ్చారు. ఓకే, అయితే మనం ఇప్పుడు క్లాస్ 2 ఏమో ఓపెన్గా ఉన్నాయి, క్లాస్ 1 వచ్చేసి క్లోజ్డ్గా ఉన్నాయి. మనము సిమిలర్గా క్లాస్ 1కి చూడాలి. క్లాస్ 1 క్లోజ్డ్,
సో క్లోజ్డ్గా చూడాలి. క్లోజ్డ్గా చూస్తున్నప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. బి ఉంది క్లోజ్డ్గా, సి ఉంది. ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే బి అండ్ సి దేంట్లో ఉందండి? ఆప్షన్ డి. ఓకేనా? సో ఎందుకు మీరు మేడం ఓన్లీ బి అండ్ సి తీసుకున్నారు అంటే వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు సిమిలర్ టు క్లాస్ 1 ఫిగర్స్. సో క్లాస్ 1 ఫిగర్స్ క్లోజ్ అయి ఉన్నాయి. క్లాస్ 1 ఫిగర్స్ ఏమై ఉన్నాయి? క్లోజ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ కూడా క్లోజ్ అయి ఉంది ఏమిటిది? బి అండ్ సి. బి అండ్ సి ఆప్షన్లో ఉంది డి. ఓకే, అదే క్లాస్ 2 ఫిగర్కి సిమిలర్గా అంటే ఓపెన్ ఫిగర్స్ చూసుకుంటాము. క్లాస్ 1 అన్నారు కాబట్టి క్లోజ్డ్ ఫిగర్స్ చూసాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ డిజైన్స్ ఇచ్చారండి. ఓకేనా? ఈ డిజైన్స్లో మనము సిమిలర్గా ఉన్నవి చూడాలి. సిమిలర్గా అంటే సిమిలర్ మీన్స్ ఎగ్జాక్ట్గా 2 ఉన్నాయి. ఇప్పుడు మనకి మామూలుగా మనము ఈనాడు పేపర్ కానీ ఇంకేమైనా చూస్తుంటే ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది చూడండి అంటారు. ఓకేనా? నేను ఒక డయాగ్రామ్ ఇస్తున్నాను, ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అంటారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏమున్నాయి 2 చూద్దాము. సో దీని లాంటిది ఎక్కడన్నా ఉందా అండి? లేదు. దీని లాంటిది లేదు. దీని లాంటిది లేదు. ఇవి 2 చూడండి 2, 5 ఎగ్జాక్ట్గా ఉన్నాయి. ఇంత చిన్న డిజైన్ కూడా మార్పు లేకుండా 2, 5 ఎగ్జాక్ట్గా ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో ఇదేమన్నా మనకి ఇక్కడ ఇంకేమన్నా మనం టిప్స్ నేర్చుకోవాలా, దీనికి ఏమన్నా ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలా? ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రాగానే ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అంటే మనము అబ్జర్వ్ చేయాలి, బాగా అబ్జర్వ్ చేయగలగాలి, చిన్న డిఫరెన్స్ని కూడా కనిపెట్టగలగాలి. అప్పుడే మనము కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయగలము. ఓకే, సో ఇవి 2 సిమిలర్గా లేవు, ఇవి 2 సిమిలర్గా లేవు, ఇవి 2 సిమిలర్గా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఉన్నాయి, చిన్న డిఫరెన్స్ కూడా లేకుండా. అప్పుడు మనము ఆ 2, 5ని ఒక గ్రూప్ చేసాము. డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఏ 2 ఉన్నాయి? నేను చూడగానే చెప్పేస్తున్నానండి ఇవి 2 ఉన్నాయని. సో 3, 5. ఎందుకంటే దీనికి ఎగ్జాక్ట్గా లేవు, ఎక్కడ కొంచెమైనా డిఫరెన్స్ వచ్చేసింది. దీనికి ఎగ్జాక్ట్గా లేవు. ఓకే, ఎగ్జాక్ట్గా చిన్న డిఫరెన్స్ కూడా లేకుండా ఉన్నదేంటి? 3, 5. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. దీనికి ఎటువంటి ప్రిపరేషన్స్ అవసరం లేదండి. ఎగ్జామ్కి నాన్ వెర్బల్ రీజనింగ్ నిజం చెప్పాలి అంటే వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి. అసలు గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏంటి, అలా మనకి చాప్టర్ నేమ్స్ యొక్క మీనింగ్, వాటి యొక్క కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేసి వస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఏ 2 ఫిగర్స్ ఉన్నాయి? సేమ్ ఎగ్జాక్ట్లీ వితౌట్ ఎనీ డిఫరెన్స్. సో ఇవి 2 లేదు. ఇప్పుడు ఇది చూడండి 2, 4 ఎగ్జాక్ట్గా సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేడం ఇది అంటే ఇక్కడ చూడండి డాట్స్, ఇక్కడ లైన్, ఇవి డాట్స్ ఉన్నాయి, ఇక్కడ లైన్స్ ఉన్నాయి. ఓకేనా? మళ్ళీ ఇవి అనుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 2, 4 అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏవి 2 సేమ్గా ఉన్నాయి? 2, 4. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎగ్జాక్ట్గా సేమ్గా వితౌట్ ఎనీ సింగిల్ డిఫరెన్స్ అలా ఉన్న డయాగ్రామ్స్ ఏంటి? 2 and 4. ఓకే, సరే ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నాయి ఒకటి అనుకుంటున్నాను. సింగిల్గా ఉన్నాయి కదా. సో ఈ ఓన్లీ సర్కిల్, ఓన్లీ స్క్వేర్, ఓన్లీ ట్రయాంగిల్ అలా ఉన్నాయి, ఒక గ్రూప్గా చేయొచ్చు కదా షేప్ని బట్టి. సో 1, 3, 8 1, 3, 8 అయిపోయిందిగా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇలా క్రాసింగ్స్ ఉంటే వాటిని ఒక గ్రూప్గా తీసుకోవచ్చు కదా. సో 1, 3, 9 అయితే అవి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయా? లేదు. సో ఇంకో విధంగా ట్రై చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ లోపల స్క్వేర్, స్క్వేర్ లోపల ట్రయాంగిల్, స్క్వేర్ లోపల సర్కిల్. ఓకే, అంటే ఒక షేప్కి డిఫరెంట్గా ఒక జామెట్రికల్ షేప్ ఉందనుకో, దాని ఇన్సైడ్ వేరే డిఫరెంట్ జామెట్రికల్ షేప్ ఉంది. అలా మనకి ఇవన్నీ ఒక సిమిలర్ ప్రాపర్టీగానే ఉన్నాయి కదా. సో 2, 5, 8 ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నేను ఫస్ట్ ఒకటి ట్రై చేశా అలా క్రాసింగ్స్ ఉన్నవని. 1, 3, 9 నాకేం ఆప్షన్లో లేదు, తీసేసా. తర్వాత ఇవేమో కరువుగా ఉంది, ఇవి లైన్స్గా ఉంది, నాకేమి ఇంకా వేరే వాటిగా. ఇప్పుడు ఇదేమో ఇక్కడ మళ్ళీ డార్క్ చేస్తున్నారు పెయింట్ లాగా, సో దాన్ని తీసుకోవడానికి లేదు. సో ఇవి చూస్తే ఒక సిమిలర్ ప్రాపర్టీ కనిపిస్తుంది. ఒక జామెట్రికల్ షేప్లో అనదర్ డిఫరెంట్ జామెట్రికల్ షేప్ ఇన్సైడ్ ఉంది. సో ఇక్కడ కూడా అంతే, ఒక జామెట్రికల్ షేప్, డిఫరెంట్ జామెట్రికల్ షేప్ ఇన్సైడ్ ఉంది. సో ఏమి రిపీట్ అవ్వలేదు. అంటే ఈ 3 ఒక సిమిలర్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ 2, 5, 8 అనేది ఒక గ్రూప్ అనమాట. ఓకే,
ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొత్తం 6 ఫిగర్స్ ఉంటాయి. 3 గ్రూప్స్ చేశారు. అంటే ఒక్కొక్క గ్రూప్కి 2 ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా? సరే, ఒక్కొక్క గ్రూప్కి 2 ఫిగర్స్ ఉన్నాయి. ఎలా చేసి ఉండొచ్చు? ఇవి చూడండి, ఎగ్జాక్ట్ ఈక్వల్ పార్ట్స్ చేశారా? 2, 3 అనేది నేను ఒక గ్రూప్ అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇవి రెండు చూడండి, 1, 4 ఒక విధంగా ఉన్నాయి. మళ్ళీ 5, 6 ఒక విధంగా ఉన్నాయి. సో 2, 3, 1, 4, 5, 6 ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా సరే మనం ఎలా గ్రూప్స్ చేస్తున్నాం, దేన్ని బట్టి చేస్తున్నాము అనేది మీకు ఐడియా రావాలి. సో షేప్స్, ఓరియంటేషన్ అండ్ వాటి యొక్క రిప్రజెంటేషన్, వాటి యొక్క డిజైన్, ఓకే, వాటికి ఉన్న సిమిలర్ ప్రాపర్టీస్ని మనం అబ్జర్వ్ చేసి ఆ సిమిలర్గా ఉన్నవన్నీ తీసుకెళ్ళి ఒక గ్రూప్లో పడేస్తున్నాం. ఓకేనా? సిమిలర్ అంటే ఏం లేదండి, షేప్స్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇవి రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా, మళ్ళీ ఇవి రెండు ఇక్కడ జస్ట్ ఓరియంటేషన్ డిఫరెంట్. ఓకేనా? అంటే ఇది దీనికి రివర్స్గా మిర్రర్ ఇమేజ్ వచ్చిందే కానీ సేమ్ కదా రిప్రజెంటేషన్, వాటి యొక్క ఎగ్జాక్ట్ డయాగ్రమే కదా, ఇది కూడా ఎగ్జాక్ట్ డయాగ్రమే, జస్ట్ అక్కడ మిర్రర్ ఇమేజ్. అయితే దీనికి ఇంకా మిర్రర్ ఇమేజ్ అయినా సేమ్ కాబట్టి అవి రెండు ఒకే విధంగా ఉన్నాయి అలా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఇంకా ఈజీ అండి, సర్కిల్స్ అన్నీ ఒకటి చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇలా 4 ఉన్నాయి కదా, 4 సైడ్స్ ఒకటి చేస్తున్నా. నెక్స్ట్ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటి చేస్తున్నా. అదేంటి మేడం ఇవన్నీ ఏదో రొటేట్ అయినాయి అంటే చెప్పాను కదా, సో ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఉండి రొటేట్ అయితే మనం ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ చూసాము. ఓకేనా? సిమిలారిటీ ఆఫ్ ఫిగర్స్లో ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అంటే రొటేట్ అయ్యి ఉండొచ్చు 90 degrees ఆర్ 180 degrees ఆర్ 270 degrees క్లాక్ వైజ్ ఆర్ ఏదర్ యాంటీ క్లాక్ వైజ్లో. కానీ ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఉందా లేదా? ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్స్ని ఒక గ్రూప్ చేయొచ్చు కదా, అలానే మొత్తం స్క్వేర్స్ని ఒక గ్రూప్ చేయొచ్చు, మొత్తం సర్కిల్స్ని ఒక గ్రూప్ చేయొచ్చు. సో 159 అలానే ఇంకెక్కడైనా 159 ఉందా? అక్కడ ఉంది కాబట్టి ఇంకొకటి కూడా చెక్ చేయాలి మనం. 268 సో 159, 268 సో రెండిటిల్లో ఉంది 2. ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్. ఇక్కడ 159 ఉందని ఫాస్ట్ పెట్టేయకూడదు, అదే మనం చేసే మిస్టేక్. 159 ఉందని పెట్టేస్తాము, బట్ ఇక్కడ 159 ఇంకెక్కడన్నా ఉంటే 2 ఆప్షన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఇంకొక గ్రూప్ని చెక్ చేయాలి. ఇక్కడ మనకి 268 అనేది ఒక గ్రూప్, మళ్ళీ 347 అనేది ఇంకొక గ్రూప్ కదా, అవన్నీ సాటిస్ఫై అయితేనే ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు చూసారా, ఇంతకు ముందు మొత్తం మనకిచ్చిన డయాగ్రామ్లో 9 ఫిగర్స్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకేనా? సో ఈ 8ని మనము గ్రూప్స్గా డివైడ్ చేయాలి. అయితే ఇప్పుడు చూసారా, 8ని ఈక్వల్గానే చేశారు, ప్రతి గ్రూప్లో 2 ఉన్నాయి. ఇప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాక్ట్ డయాగ్రామ్స్ ఉన్నాయేమో చూద్దాం. సో ఇవి రెండు చూడండి ఎగ్జాక్ట్గా ఉన్నాయి, 1, 4. సో 1, 4 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నేను వెంటనే పెట్టేయలేను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెక్ చేస్తాను. ఇప్పుడు దీనిలాగా ఏదైనా డయాగ్రామ్ ఉందా? 2 and 7 ఉంది చూడండి, 2 and 7. సో 1, 4, 2, 7 దీంట్లో ఉంది కదండి. ఓకే, ఇక్కడ నాకు 1, 4 ఉంది కానీ 2, 7 ఉందా? లేదు. సో ఇంకా మళ్ళీ వేరే చెక్ చేయాల్సిన అవసరం ఉందా? టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటామా? లేదు. సో ఇది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వెంటనే నేను ఎలా ఆన్సర్ పెడుతున్నానో చూడండి. సో ఇక్కడ నాకు సిమిలర్గా ఉన్న ఫిగర్స్ని ఒక గ్రూప్ చేయాలి. ఓకే, ఎగ్జాక్ట్గా ఉన్న ఫిగర్స్ని చూస్తే ఇవి రెండు ఎగ్జాక్ట్గా ఉన్నాయి. 1, 4 అనేది ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో ఉంది. ఇంకా అప్పుడు రెండింటి మనం పెట్టలేం కదా, ఏదో ఒకటే కదా ఆన్సర్. సో అందుకని ఇప్పుడు మనం ఇంకొకటి చూసాము, దీనికి ఎగ్జాక్ట్గా ఏముంది? ఇది. సో ఇక్కడ 1, 4 ఉంది కానీ దీనిలో 2, 7 ఉందా? లేదు. ఇంక ఇదే కదా ఆన్సర్. ఓకేనా? మిగతా గ్రూప్స్ కూడా నేను చెక్ చేస్తాను మేడం అని చెక్ చేసుకోండి. మామూలుగా ఎప్పుడు చెక్ చేస్తారు? ఎగ్జామ్ ప్రిపరేషన్లో చెక్ చేయండి, ఎగ్జామ్లో కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కూడా మనకి 7 ఇచ్చారు. సో ఈ 7ని చెప్పాను కదా ముందే నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు, అంటే మనకి ప్రతి గ్రూప్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఉండాలని ఏం లేదు, వాటి యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ని బట్టి ఒకటే ఒక గ్రూప్లో ఉండొచ్చు, 2 ఫిగర్స్ వచ్చేసి ఒక గ్రూప్లో ఉండొచ్చు, 4 ఫిగర్స్ వచ్చేసి ఒక గ్రూప్లో ఉండొచ్చు. ఓకేనా? అలా మనము వాటి యొక్క ఓరియంటేషన్, రిప్రజెంటేషన్, డిజైన్స్ని బట్టి మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. ఈ గ్రూప్కి ఇన్నే అని మనము చెప్పలేమన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకు ఆల్రెడీ చెప్పాను 4 పార్ట్స్గా డివైడ్ అయింది, 4 పార్ట్స్గా డివైడ్ అయింది, ఒక గ్రూప్గా తీసుకోండి. 6, 7. సో 6, 7 ఇక్కడ మామూలుగా
ఇక్కడ 1 2 6 7 ఉంది. 6 7 దీంట్లోనే ఉంది. ఇది నేను పెట్టేస్తున్నా. అయితే మీకోసం నేను క్రాస్ చెక్ చేస్తున్నా. సో 6 7 ఒక గ్రూప్. ఇక్కడ ఉంది చూసారా, ట్రయాంగిల్ ట్రయాంగిల్, సర్కిల్ సర్కిల్, స్క్వేర్ స్క్వేర్. 2 4 5 2 4 5 ఓకేనా. 6 7 2 4 5 ఇంకా మిగిలిపోయింది ఏంటి 1 3. సో సరిపోయింది కదా. అంటే మనకి జస్ట్ ఫస్ట్ ఒక గ్రూప్ని ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగానే కొన్ని ఆప్షన్స్ని మనం రిమూవ్ చేసి అలానే కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయగలం ఒక్కోసారి రిపీట్ అవ్వకపోతే. ఇప్పుడు నాకు 6 7 వచ్చింది, ఎక్కడ రిపీట్ అయ్యలేదు, వెంటనే నేను దీనిగా తీసేసుకున్నాను. మీకోసం నేను మళ్ళీ క్రాస్ చెక్ చేశాను. ఓకేనా. ఇలా మనకి ఒక జామెట్రికల్ షేప్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇంకొక ఫిగర్లో కూడా 4 పార్ట్స్గా వేరే జామెట్రికల్ షేప్ని డిసైడ్ చేశారు. అవన్నీ ఒక గ్రూప్లో పెట్టండి జస్ట్. మళ్ళీ వేరే వాటిని కూడా చూడండి. సో ఇవన్నీ చూడండి, సర్కిల్ లోపల సర్కిల్ ఇలా అటాచ్ చేసి, ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ అటాచ్ చేసి, స్క్వేర్కి స్క్వేర్ని అటాచ్ చేసి, చిన్న స్క్వేర్ని. సో అప్పుడు ఇవన్నీ ఒక సిమిలర్ ప్రాపర్టీగా ఉన్నాయి కదా. ఓకేనా. సో 4 5 2 ఇంకా మిగిలిపోయింది ఈ లోపల చూసారా ఒక జామెట్రికల్ షేప్లో ఒక వి షేప్ లాగా. అవి రెండు ఒక ప్రాపర్టీ. ఓకే, అవి రెండు సిమిలర్గా ఉన్నాయి, ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి, ఈ మూడు సిమిలర్గా ఉన్నాయి, ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి. సో చూసారా, ప్రతి గ్రూప్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఉండాలని ఏం లేదు. వాటి యొక్క రిప్రజెంటేషన్ బట్టి మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. ఇప్పుడు ఇది చూద్దాం. సో అబ్జర్వ్ చేయండి, ఇన్సైడ్ సర్కిల్ అండ్ అవుటర్ సర్కిల్గా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి 9 ఉన్నాయి, ప్రతి గ్రూప్లో 3గా డివైడ్ చేశారు. సో వెంటనే ఫస్ట్ నేనైతే ఇలా సింగిల్గా ఉన్నప్పుడు ఈ సింగిల్ అన్నీ ఒక గ్రూప్ చేసేస్తానండి. ఓకేనా. 1 3 8 1 3 8 నాకు ఎక్కడుంది, ఇక్కడ మాత్రమే ఉందండి. ఇంకెక్కడన్నా రిపీట్ అయిందా, లేదు. నేను ఇంక మళ్ళీ వేరే అన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందా, టైం వేస్టే కదా ఎగ్జామ్లో. సో నాకు ఇక్కడ సింగిల్ డయాగ్రాము, ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ సర్కిల్, సింగిల్ జామెట్రికల్ షేప్ ఉంది. సో హోల్ షేప్, వాటన్నిటిని నేను ఒక గ్రూప్ అనుకున్నాను 1 3 8. సో ఇంకా 1 3 8 అనేది ఈ ఆప్షన్లో లేదు, 1 3 8 ఒక గ్రూప్ అనేది ఈ ఆప్షన్లో లేదు, ఈ ఆప్షన్లో లేదు, ఒక ఆప్షన్లోనే ఉంది. ఇంకా పెట్టేసి వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు కదా ఎగ్జామ్లో. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనకి ఎగ్జామ్ కాదు కదా అందుకని. 2 4 6. సో 2 4 6 ఎలా చేశారు, ప్రతి సర్కిల్ అనేది ఇన్సైడ్ ఉన్నవన్నీ ఒకటి చేశారు. తర్వాత సర్కిల్ అనేవి అవుటర్ సర్కిల్గా ఉంది కదా, ఇక్కడ సర్కిల్ అవుటర్, ఇక్కడ ఒక షేప్ వచ్చేసి అవుటర్. సో అలా మనకి ఇన్సైడ్ ఉన్నవన్నీ ఒక సిమిలర్ గ్రూప్గా, ఓకేనా, ఒక సిమిలర్ ప్రాపర్టీకి సంబంధించిన ఒక గ్రూప్. సో సింగిల్ జామెట్రికల్ హోల్ జామెట్రికల్ షేప్ ఉన్నవన్నీ ఒక గ్రూప్గా అలా డివైడ్ చేశారనమాట. ఓకే, ఇది చూద్దాం. సో మళ్ళీ ఇక్కడ కూడా సింగిల్ ఉన్నాయి. సో ఎంత ఈజీనో చూసారా, 2 4 8 2 4 8 ఎక్కడుంది వెళ్ళండి, 2 4 8 ఇంకెక్కడైనా రిపీట్ అయ్యిందా, లేదు. ఇది పెట్టేసి ఆప్షన్ వేరే దానికి వెళ్ళిపోండి. సో 2 4 8 ఒకటి అవుతుంది. తర్వాత 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది చూసారా, 3 6 7. ఓకేనా. నెక్స్ట్ ఇలా కర్వ్ వచ్చింది చూసారా, అది ఒక డిజైన్. అవన్నీ ఒక గ్రూప్ అవుతాయి. ఓకే, ఎంత ఈజీనో చూడగానే పెట్టగలం అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ చేయగానే ఓహో గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్, వీటన్నిటిని జామెట్రికల్ షేప్స్ని బట్టి లేదంటే అక్కడ ఇచ్చిన డిజైన్స్ని బట్టి కొన్ని సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి కొన్ని ఫిగర్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి, అవన్నీ ఒక గ్రూప్లో పడేద్దాము. సో ఒక గ్రూప్ అనుకున్న తర్వాత ఆప్షన్స్ చెక్ చేద్దాం, రిపీట్ అవ్వకపోతే ఇంకా అదే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూసారా, సర్కిల్ ట్రయాంగిల్, హెగ్జాగన్. సో ఈ 4 6 1 ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ చేసేసామనుకో ఆప్షన్ రిమూవ్ చేసేయచ్చు కదా. 1 4 6 1 4 6. సో ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్లో ఉంది, నన్ను కూడా ఇచ్చారు. ఇప్పుడు మనము కన్ఫామ్గా ఖచ్చితంగా అన్నీ చూడాలి, ఎందుకంటే ఒక్కటి కాకపోయినా నన్ను అవుతుంది కదా. సో 1 4 6 ఒక గ్రూప్. తర్వాత చూడండి, ఈ సర్కిల్ ఇలా ఒక డిజైన్, సర్కిల్కి ఇది ఒక డిజైన్, సర్కిల్కి ఇది ఒక డిజైన్. సో 7 3 9 7 3 9 3 7 9 ఆర్ 7 3 9 ఆర్ 9 3 7 ఎలా అయినా ఉండనివ్వండి ఆర్డర్. ఓకేనా. ఆ 3 ఫిగర్స్ వచ్చేసి ఒక గ్రూప్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది కూడా చెక్ చేసి అప్పుడు చెప్తాను నన్నా అదా అని. ఓకేనా. 2 5 8 చూడండి, ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నేను ఫస్ట్ ఈ 1 4 6 ఐడెంటిఫై చేసా ఒక గ్రూప్స్ అని ఈజీగా చూడగానే. సర్కిల్ ట్రయాంగిల్ అటాచ్ అయింది అంటే సేమ్ షేప్ అనేది ఇంటర్సెక్షన్గా ఉంది. సో ఈజీగా ఐడెంటిఫై చేశాను. బట్ అదేమైంది, రిపీట్ అయింది.
ఈ ఆప్షన్లో రిపీట్ అయింది, ఈ ఆప్షన్లో రిపీట్ అయింది. రెండు ఆప్షన్లో ఉంది. రెండు ఆప్షన్లో ఉంటే మనం చూస్ చేయగలమా? చేయలేం. కాబట్టి వేరేవి కూడా చెక్ చేశాను. ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ ఒక గ్రూప్కి చెందినవి. ఇవన్నీ సర్కిల్కి డిజైన్ చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్. సో ఒక గ్రూప్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ మేడం నేను ట్రయాంగిల్, స్క్వేర్, సింగిల్ డయాగ్రామ్ ఉంది కదా, నేను ఫాస్ట్గా ముందు ఒక సర్కిల్ని, ఒక ట్రయాంగిల్ని, ఒక స్క్వేర్ని తీసుకుంటా అంటే ఇంకా స్క్వేర్ ఉంది అంటే దాన్ని రొటేట్ చేశారు కానీ రాంబస్ లాగా. ఓకేనా, అదే పారాలాగ్రామ్ లాగా. అలానే ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంది. అప్పుడు మనము సింగిల్ జామెట్రికల్ షేప్గా ఒక గ్రూప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? లేదు. సో ఇప్పుడు నేను ఇలా 4 సైడ్స్ ఉంటాయి చూసారా, 4 సైడ్స్ అన్ని ఒక గ్రూప్ చేస్తున్నాను. అప్పుడు నేను సైడ్స్ వైజ్ వెళ్తా, 4 సైడ్స్. సో 4 7 9, 4 7 9. సో ఎక్కడుందండి 4 7 9? ఇంకే ఆప్షన్లో అయినా ఉందా? లేదు. సో చూడండి 4 7 9 గ్రూప్గా ఈ ఆప్షన్లో లేదు, 4 7 9 గ్రూప్గా ఈ ఆప్షన్లో లేదు, 4 7 9 గ్రూప్గా ఈ ఆప్షన్లో లేదు. సో 4 7 9 గ్రూప్గా ఈ ఆప్షన్లో ఉంది. ఓకే, సో 4 7 9 ఇంక ఇదే కరెక్ట్. మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఉందా అన్ని? ఓకే, ఒకవేళ ఇప్పుడు ఈ సర్కిల్స్ అన్ని కరువుగా ఉన్నాయన్ని ఒక గ్రూప్ అనుకుందాం, 1 3 5. సో సరిపోయింది కదా. అలానే ట్రయాంగిల్స్ అన్ని 2 6 8, 2 6 8, 4 7 9, 1 3 5. మీకు ఒకటి వస్తే మిగతాయి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ ఎగ్జామ్లో. ఓకేనా, అర్థమైపోయింది. ఇక్కడ మనకి సింగిల్ జామెట్రికల్ షేప్ అని ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్, ఒక స్క్వేర్ అనేది ఒక గ్రూప్గా పెట్టలేము. ఎందుకంటే రిపీట్ అయి ఉన్నాయి, సింగిల్ ట్రయాంగిల్సే రిపీట్ అయి ఉన్నాయి, స్క్వేర్సే డిఫరెంట్గా. ఓకేనా, 4 సైడ్సే రిపీట్ అయి ఉన్నాయి, 3 సైడ్సే రిపీట్ అయి ఉన్నాయి, సర్కిల్సే అక్కడ హాఫ్ సర్కిల్గా రిపీట్ అయి ఉంది. సో అందుకని మనం అలా పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ అది నెంబర్ ఆఫ్ సైడ్స్ వైజ్ డిసైడ్ చేస్తాం. ఓకేనా, కర్వ్స్ అన్ని ఎన్ని ఉన్నాయి, 1 3 5. 3 సైడ్స్ ఉంది 2 6 8. 4 సైడ్స్ ఉన్నాయి 4 7 9. నేను ఫస్ట్ 4 సైడ్స్ ఉన్నది పెట్టుకున్నాను, 4 7 9 ఇంకెక్కడ రిపీట్ అవ్వలేదు. 4 7 9 గ్రూప్గా ఉన్నది ఆప్షన్ సిలోనే వచ్చింది, ఇంకే ఆప్షన్లో రాలేదు. ఇంకా నేను వేరే చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఇదండి ఎంత ఈజీనో ఈ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్. చాలా ప్రాబ్లమ్స్ చూసాం కదా. మీరు కూడా మన డాక్యుమెంట్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. క్లాస్ మళ్ళీ అగైన్ అయినా వినండి. అసలు వింటూనే మీరు వీడియోని పాస్ చేసి కరెక్ట్గా ఆ గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ని చెయ్యగలగాలి. సో అప్పుడే మీరు ఒక జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకున్నారు. ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ మీరే చెయ్యాలి. అది మనకు అన్నీ కూడా జస్ట్ మనం చూస్తున్నాం, చూసే ఆన్సర్ పెడుతున్నాం. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయట్లేదు, ఎటువంటి పెన్ యూజ్ చేయట్లేదు. వితిన్ సెకండ్స్లో మనము సిమిలర్గా ఉన్నాయన్నింటినీ ఒక గ్రూప్లో పడేయాలి. అది ఎప్పుడు అంటే మనకి ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి అలా డెవలప్ చేసుకోవాలి. సో మన డాక్యుమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా అంతకు మించి వాళ్ళు ఏమడుగుతారు, అడిగితే జామెట్రికల్ షేప్స్ మీద, లేదంటే డిజైన్స్ మీద, లేదంటే ఓరియంటేషన్ మీద, లేదంటే అలా ఎగ్జాక్ట్ డయాగ్రామ్ రిపీట్ అయిందా, అలా ఇంకా అవే కదా వాళ్ళు ఏం చేసినా సరే. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.